రైతుల గురించి ఇంతకు ముందే తుమ్మల గారు చాలా వివరంగా చెప్పారు. ఈ పామాయిల్ గురించి కూడా చెప్పారు. రైతును రాజు చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం ఎన్ని గుంటనక్కలు కారు కోతలు కూసినా, ఎన్ని విషపు ప్రచారాలు చేసినా, ఎంత అధికారం కావాలని దాహంతో తాపత్రయంతో ఆరోపణలు చేసినా ప్రజల పక్షపాతాన ప్రజా ప్రభుత్వంగా రైతులకు చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాళ్లకు చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం అందిస్తుంది. భవిష్యత్తులో కూడా అదే రకంగా అందిస్తుంది. దాంట్లో భాగమే ధరణిని బంగాళాఖాతంలో వేసిన తర్వాత భూభారత తీసుకొచ్చి భూములున్న ఆసాములకు అనేక సమస్యలు పరిష్కరించాం. సాదా బైనామాలకు సంబంధించిన దాంట్లో కూడా ఎవరైతే గతంలో అమ్ముకొని సాదా అగ్రిమెంట్ ద్వారా అది రెగ్యులైజేషన్ వాళ్ళ కాన్సెంట్ కావాలని ఆపారో దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 4 రోజుల కిందమే రిలాక్సేషన్ ఇచ్చాం. ఆ రకంగా ఉన్న సాదా బైనామాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కరిస్తాం. అంతేకాదు, ఆనాటి 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్ల విషయం మర్చిపోయారు. ఈ ప్రజా ప్రభుత్వంలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన ఇంటి లెవెల్ బట్టి డబ్బులు ఇస్తున్నాం. రేపు వచ్చే కొత్త సంవత్సరంలో 2వ విడతిస్తాం, 3వ విడతిస్తాం, 4వ విడతిస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్లకి మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి సిద్దిపేటలో పింక్ కలర్ షర్ట్ కట్టుకున్న వేసుకున్న నాయకుడు పేదవాడు అయ్యున్నా కూడా తప్పకుండా వాళ్లకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున అద్భుతమైన ఫ్యాక్టరీ కట్టాం. దూరం నుంచి చూస్తే దీని విలువ విశేషం కనిపించదు, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.